హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఎస్ఎల్స్ ఐఆర్ పిఆర్సీ పెండింగ్ బిల్లుపై చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్ అండి. పూర్తి వివరాలని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడేటప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగ పెన్షనర్లకు చంద్రబాబు మొండి చెయ్యి, పిఆర్సీ ఊసే ఎత్తడం లేదు, ఐఆర్ మధ్యంతర వృత్తి లేదు, గత ప్రభుత్వంపై బురద చల్లడమే సీఎం చంద్రబాబు లక్ష్యం. ఏపీ ఎన్జీఓ మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి ఫైర్ అయ్యారండి చంద్రబాబుపై. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగులకు మేలు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు చంద్రబాబు మాటలు హామీ అమలుపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయని ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ప్రచారం చేస్తూ గత ప్రభుత్వంపై ఆయన బురద జల్లుతున్నారని మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగులకు పీఆర్సీ మధ్యంతర వృత్తి ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చిన టీడీపీ కూటమి ఇప్పుడు ఆ ఊసి ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే గత సీఎం వైఎస్ జగన్ బాధ్యత చేపట్టగానే 27% ఐఆర్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇంకా ఉద్యోగ పెన్షనర్స్కు రావాల్సిన బకాయిలు చాలా ఉన్నాయన్నారు. జీపీఎఫ్, సరెండర్ లీవ్స్, ఎన్కాష్మెంట్స్, మెడికల్ రియంబర్స్మెంట్, ఏపీజీఎల్ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, లాస్ట్ పీఆర్సీ ఏరియర్స్ ఇవ్వాల్సి ఉందని, ఇంకా రాష్ట్రంలో దాదాపుగా 3.8 లక్షల పెన్షనర్స్ యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సి ఉందని తెలిపారండి. నిజానికి ఇవన్నీ మేనిఫెస్టోలోని అంశాలని కూడా చెప్పారు. అదేవిధంగా వాలంటీర్లకు వెన్నుపోటు, వాలంటీర్లను కొనసాగిస్తామని, వారి జీతం 10,000కు పెంచుతామని ఎన్నికల ముందు ఉగాది పండుగ రోజున ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే దాదాపుగా 2.5 లక్షల మంది వాలంటీర్లను రోడ్డున పడేశారని, వారికి 2 నెలలుగా ఆ వేతనాలు కూడా చెల్లించడం లేదని అయితే ఆక్షేపించారు. కొత్తగా నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు 1,20,000 మంది, పోలీసులను అందరూ కలిసి దాదాపు 3 లక్షల మంది ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో ఉండగా దాన్ని సమీక్షించి అందరికీ ఆమోదయోగ్యమైన పెన్షన్ స్కీమ్ తెస్తారని కూడా టీడీపీ కూటమి మాట ఇచ్చింది. మేనిఫెస్టోలో కూడా పెట్టారని చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. పాత పెన్షన్ పథకం ఓపీఎస్పై స్పష్టత ఇవ్వాలని కోరారు. ప్రతినిధి ఉద్యోగికి 3,000 అంటే ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయల భృతి వెంటనే అమలు చేయాలని, ఏటా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాట నిలబెట్టుకుంటూ వెంటనే జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని కూడా చంద్రశేఖర్ రెడ్డి మేరకు డిమాండ్ చేశారండి. సో గత ప్రభుత్వం ఉద్యోగులతో ఎంతో మేలు చేసిందని ఆయన తెలిపారు. సో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడం, పదవీ విరమణ 62 ఏళ్లకు పెంచడం, మహిళా ఉద్యోగులకు 6 నెలల వరకు చైల్డ్ కేర్ లీవులు ఇవ్వడంతో పాటు మరెన్నో విధాలుగా ఉద్యోగులకు మేలు చేసిందని చంద్రశేఖర్ రెడ్డి మేరకు వివరించారు. సో మొత్తానికైతే ఈయన పీఆర్సీ ఊసే ఎత్తడం లేదు, మధ్యంతర వృత్తి ఐఆర్ఏ లేదు, గత ప్రభుత్వంపై బురద జల్లడం తప్ప చంద్రబాబు ఏమి చేయలేదని చెప్పేసి ఏపీ ఎన్జీఓ మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబుపై అయితే మండిపడ్డారు ఫ్రెండ్స్.